హలో. ఇక్కడ ముస్లిం దేవుడు అయినప్పటికీ హిందువులు కొబ్బరికాయలతో అరటిపళ్ళతో పూజలు చేస్తారని తెలుసా? ఎక్కడికొచ్చామో చూసారా? కళింగపట్నం. ఒకప్పుడు ఇక్కడే కళింగపట్నం పోర్ట్ ఉండేది కదా, బట్ బ్రిటిష్ కాలంలోనే క్లోజ్ చేసేశారు. కానీ లైట్ హౌస్ మాత్రం దూరం నుండి చూసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం పీపుల్స్ కే కాదు, శ్రీకాకుళంకి వచ్చే వాళ్ళందరూ ఇయర్లీ ఒక్కసారైనా ఇక్కడ ఉండే మదీనా దర్గాని విజిట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే శ్రీకాకుళంలో ఉన్న మేజర్ అట్రాక్షన్స్ లో ఇది కూడా ఒకటి కాబట్టి. ఈ దర్గాకి మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు వస్తారు. ఇక్కడ మదీనా బాబా గారి 14 అడుగుల సమాధి చూడొచ్చు. బహుశా మన దేశంలోనే అతి పొడవైన సమాధి ఇదే కావచ్చు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం బాబా మదీనా నుండి తన 6 బ్రదర్స్ తో ఇక్కడికి వచ్చారంట. మిగిలిన 6 సమాధులు విశాఖపట్నం, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, ఒరిస్సా, ముంబై ఈ ప్లేసెస్ లో ఉన్నాయంట. ఇక్కడ బాబా గారితో ఉన్న గుర్రాన్ని కూడా సమాధి చేశారు. ప్రతి సంవత్సరం చందనోత్సవం అని బాబా గారి సమాధిపై ఉన్న పాత చందనాన్ని తీసి కొత్త చందనాన్ని పోస్తారు. ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇది మేజర్ అట్రాక్షన్స్ లో ఒకటి అయినప్పటికీ ఎక్కడో డెవలప్ కాకుండా ఉండిపోయిందే అని అనిపిస్తూ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.